ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఇప్పటికే కొన్ని నెరవేర్చడం జరిగింది. ఇంకొక 2-3 నెలల కాలంలో పూర్తి సూపర్ 6 పూర్తిగా వేయడం అనేది జరుగుతుంది. అవే కాకుండా చెప్పకుండా ఉండబడినవి కూడా చాలా చేయడం జరుగుతుంది ప్రభుత్వం. అప్పుడు ఉండబడిన గుంతల రోడ్లన్నీ కూడా పూడుస్తాము. అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేదవాళ్ళని కానీ అనాథలు కానీ దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేదానికోసము ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులకు వాళ్ళకు జరిగిన అన్యాయాలు తెలుపుకునేదానికి వాళ్ళకు సంబంధించిన రికార్డు తీసుకొని వచ్చి తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ సదస్సుల దగ్గర వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతుంది. దాదాపు 10ల సంఖ్యలో వస్తున్నారు ఒక గ్రామం నుంచి. అంతకుముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మామూలుగా పాస్బుక్ కానీ, ఆన్లైన్ ఎక్కడం కానీ, B1 కానీ, లేదా అడంగల్ లెక్కలు కానీ ఇటన్నీ రాకుండా తిరుగుతాయనే పరిస్థితుల్లో అన్నిటికూ ఈ భూములు ఆక్రమణ చేసినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. రెవెన్యూ సదస్సులో చాలామంది దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది. దీనికి ఒక 40 రోజులు 45 రోజులు సమయం ఇచ్చినారు. ఆ సమయం లోపల ఇంకా ఒక 10 రోజులు ఎక్కువ పట్టినా కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు 100% పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మిగతా శాతం కూడా ఏమైనా కొలతలు కానీ లేదా కోర్టు తగాదాలు కానీ అంటే ప్రజలకు తెలియదు కాబట్టి రకరకాల వాళ్ళకు ఉండబడినవన్నీ కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉన్నట్టు కోర్టులలో ఉండబడినట్టు కూడా తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ సదస్సుల వలన ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఇప్పించడం జరుగుతుంది. అంటే ఇంకా ఇవే కాకుండా చాలా అన్యాయాలు జరిగినాయి. ప్రభుత్వంలో విపరీతమైన దోపిడీ చేసినారు. ప్రజల్లో వచ్చి దోచుకున్నారు. ప్రతి దాంట్లో ఇసుక, గుట్కా, మట్కా, బెట్టింగ్ ప్రతి దాంట్లో దోచుకోవడం అనేది జరిగింది. కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది. మద్యం విధానంలో ఏమైంది, షాపులు నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా. మద్యం షాపులలో మేము పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు. కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు. బార్లోళ్ళందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళ మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లే. ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో కాండి. ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముందంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలో ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి. వాళ్ళు తాపుకుంటామంటున్నారు. ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళ అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారు అంటున్నారు. ఎందుకు మాట్లాడాలా? మీ బ్రాంచ్ షాపులు మీరు జరుపుకోండి, నిబంధనల మేరకు జరుపుకోకండి. అంతేగాని వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే. కాబట్టి వాళ్ళకు తాపించుకుంటా అంటే మాకు జరగదని బార్లలో వస్తున్నారు. దాదాపు 8-9 బార్లు ఉన్నాయి పొద్దుటూరులో. అంటే వాళ్ళలో సగం ఉన్నాయి వీళ్ళకి కూడా. కాబట్టి వీళ్ళ వ్యాపారము అందరూ 10 గంటల తర్వాతనే బార్లను తెరచాలా, మద్యం షాపుల్లో తెరచాలా. కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు. ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు. ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు. చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విచ్చలవిడిమైన అవినీతి జరిగిపోయింది. 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ అబ్బా సొమ్ము పోయినట్టు, వాళ్ళ ఇంటికాడే సొమ్ము తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చినట్టు బాధపడుతున్నారు. ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే
పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు, కుర్చీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఎందుకు అంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా? అంటే మీ జాగిర్లా ఇవన్నీ ఏమన్నా మీ అబ్బా తాతగారు చంపిన జాగిర్లా? ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి, అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా, వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా. నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలాసార్లు చెప్తా ఉంటా, కానీ నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు? దేనికి డబ్బు? ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది. చెయ్యండి ఆ ప్రజలకు. ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు. ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు. చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విచ్చలవిడిమైన అవినీతి జరిగిపోయింది, వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు. ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు, కుర్చీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఎందుకు అంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా? అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి, అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా, వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా. నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలాసార్లు చెప్తా ఉంటా, కానీ నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు? దేనికి డబ్బు? ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది. చెయ్యండి ఆ ప్రజలకు. మీకందరికంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికంటే ప్రజలు 90% వెనకబడి ఉన్నారు. 100%, 100 మంది అయితే 100 మందిలో 10 మంది అందరూ బాగుంటే 90 మంది ప్రజలు మీకు అందరికంటే తక్కువ స్థాయిలో జీవన శైలి సాధిస్తున్నారు. ఎందుకు మీరు డబ్బులు తీసుకుంటున్నారు? వీళ్ళు కొత్తగా వచ్చిన అధికారులకు వాళ్ళకు చెప్తా ఉన్నారు, మనం నిజాయితీగా పనిచేస్తే ఉపయోగం లేదు, ఏదో ఒక అవినీతి మార్గంగా మనం సంపాదించుకోవాలనే దాంట్లో వీళ్ళందరూ వాళ్ళకు బోధిస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా దానికి లొంగిపోయి ఉన్నారు, ఇప్పటికే కొంత జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ కానీ పోలీసు కానీ ప్రతి వ్యవస్థలో కూడా నిజాయితీగా పని చేయండి. ఒక పేదవానికి లెక్కేస్తే ఒక ఊర్లో ఒక 50 ఇండ్లు హరిజనవాడ, 20 ఇండ్లు క్రిస్టియన్లు ఉంటే 100 కుటుంబాలలో ఉంటే ఒకరో ఇద్దరు వాళ్ళు ఉద్యోగాలు ఉన్నారు. మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, 50,000 మొదలుకొని లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. టీచర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా నిజాయితీగా పనిచేయండి. ఏదో ఈ ప్రభుత్వం మళ్ళా పాత పద్ధతి లేకే వచ్చింది, ఇంకా పాతగా ఉండబడిన వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు. తాలూకా ఆఫీసుల్లోని కానీ మండలం ఆఫీసుల్లో కానీ ఇంకా మిగతా ప్రభుత్వ వ్యవస్థలలో కానీ అనే రూమర్ వచ్చింది. వాళ్ళందరూ గతంలో నుంచి తినమరిగినారు. ఒక సామెత ఉంది పల్లెల్లో, తినమరిగిన కోడి ఇళ్ళై కూర్చోదంట, ఇంటిపైకి ఎక్కి కూర్చోడంట. ఎందుకు బాగా తింటా ఉంటుంది, అది కూర్చుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను చాలాసార్లు హెచ్చరికలు చేస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తా. నా దృష్టికి ఎవరన్నా ఒక అధికారి డబ్బు తీసుకున్నట్టుగా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా వారికి మీద ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారులకు తెలియడం జరుగుతుంది. ఒకసారి నేను పేపర్ పెట్టినాక వెనక్కి తీసుకోను, ఎవరు చెప్పినా నేను మానుకోను. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నేను మళ్ళా నిజాయితీగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలను గౌరవించండి, ప్రజలకు నిరంతర సేవలు అందుబాటులో ఉండండి మనం చెప్తా ఉండబడినప్పటికీ కొందరు అధికారుల పద్ధతిలో మార్చుకోవడం లేదు, ఇంకా వాళ్ళ పాత ధోరణిలోనే పోతున్నారు. అతి త్వరలోనే నేను సంబంధిత అధికారులు ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారికి డైరెక్ట్గా రిప్రజెంటేషన్ పెట్టుకొని ఇంత సాక్ష్యాలతో కూడా ప్రూవ్ చేస్తాం.